హాయ్ అండి. నేనైతే బిజినెస్ గురించి చెప్తున్నాను కదా! నాకెలా నష్టం వచ్చిందనేది నేనెప్పుడు క్యాలిక్యులేట్ అయితే చేసుకోలేదు. ఇప్పుడైతే మీకు అది రాసి చూపిస్తాను మీకు. నాకెలాగా నష్టం వచ్చింది అనేది నేను కూడా అంటే మీకు చెప్తున్న కొద్దీ నాకెలా నష్టం వచ్చింది. నేనైతే తెచ్చాను, సేల్ చేశాను, తక్కువ మార్జినే పెట్టుకున్నాను కదా! నాకెలా నష్టం వచ్చిందనేది నాకు తెలియలేదు. ఇంకా సరే ఒకసారి అయితే రాసుకొని చూస్తాను. అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. అదే నాకు అర్థమవుతుంది. అప్పుడు ఎక్కడ నష్టం వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను గుంటూరు దగ్గర నుండి స్టార్ట్ చేశానండి. 11,000తో స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు సేల్ అయినవి 4,000. ఇంకా నాకు బ్యాలెన్స్ 7,000 మిగిలి ఉన్నాయి. తర్వాత నేను ఒక 5,000 పెట్టి అహ్మదాబాద్లో నుండి తెచ్చాను. ఇవి అసలు సేల్ అవ్వలేదు. ఈ 5,000 నష్టం, అస్సలు సేల్ అవ్వలే. మళ్ళీ హైదరాబాద్ నుండి ఒక 5,000 పర్చేస్ చేశాను. ఇక్కడ కొన్ని అయినాయి. ఇక్కడ ఒక 4,000 దాకా అయినాయి. మళ్ళీ 5,000 పెట్టి తీసుకొచ్చాను. మళ్ళీ హైదరాబాద్ నుండి తెచ్చాను. ఇందులో కొన్ని మిగిలిపోయినాయి. అలాగా ఇక్కడ 7,000, ఇక్కడ 5,000, ఇక్కడ 4,000, ఇక్కడ కొన్ని మిగిలిపోయినాయి. ఇక్కడ ఒక 3,000 వేయండి. ఇక్కడ ఒక 3,000 మిగిలిపోయినాయి. ఈ స్టాక్ అంతా మిగిలిపోయిన స్టాకు. ఇది నేను పర్చేస్ చేసిన స్టాకు. నేను 11,000తో అయితే స్టార్ట్ చేశాను. ఇదంతా బ్యాలెన్స్ అమౌంటు. ఇక్కడ నేను 11,000తో తెచ్చిన స్టాకు నేను చాలా తక్కువ మార్జిన్, ఒక 50 లోపు, 50 రూపీస్, ఒక 50 రూపీస్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేసిన నాకు 4,000 అయినాయి. ఇంకా 7,000 అలాగే ఉన్నాయి. అలాగే మళ్ళీ అహ్మదాబాద్లో నుంచి 2 పీస్ సెట్లు, ప్లాజో సెట్స్ తెచ్చాను. అసలు అవి ఏం అవ్వలేదు కదండి. నాకు ఈ అమౌంట్ అంతా ఈ అమౌంట్ రావాలి అని అంటే ఇవి మొత్తం సేల్ అవగా, ఈ 5,000 నాకు సేల్ అవగా నేను పెట్టుకున్న మార్జిన్కి ఒక 5,000 అనుకోండి, ప్లస్ 50 రూపీస్ మార్జిన్ పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఎంత అమౌంట్ వచ్చింది? మహా అయితే ఆ సెట్లన్నిటి మీద ఒక 1,000 రూపీస్, 500 రూపీస్. ఈ అమౌంట్లోనే నాకు లాభం అనేది ఉంటుంది. ఈ 5,000 కూడా సేల్ అయితేనే నాకు ఈ అమౌంట్ అనేది, మార్జిన్ అనేది ఉంటుంది. నాకు ఇందులోనే మిగిలిపోతే ఇంకా నాకు మార్జిన్ ఏముంటుంది? లాస్ కదా. అందుకని చెప్పేసి మనం తెచ్చుకునేటప్పుడే మన సెలక్షన్ బాగుండాలి, మంచిగా ఉండాలి. వాళ్ళు ఎంత బలవంతం పెట్టినా కానీ మనకు పోయే స్టాకే తెచ్చుకోవాలి. ఒక 50 రూపీస్ లోపు మార్జిన్ పెట్టుకుంటే 5,000కి ఒక 50 రూపీస్ మార్జిన్ పెట్టుకుంటే ఇంకేమొస్తుంది? ఇవన్నీ సేల్ అయితేనే కదా నాకు ఈ అమౌంట్ అనేది, మార్జిన్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. అందుకనే కాబోలు మార్జిన్ అయితే తక్కువ పెట్టుకున్నా, ఎంత తక్కువ పెట్టుకున్నా కానీ ఈ మొత్తం సేల్ అయితేనే, ఈ 5,000 అమౌంట్కి సేల్ అయితేనే ఈ మార్జిన్ కనిపిస్తుంది, లేదంటే కనిపించదు. ఎంత తక్కువ పెట్టుకున్నా కానీ సేలు, మనం ఎంత అయితే తెచ్చుకుంటే ఒక 5,000 తెచ్చుకోనండి, 10,000తోనే స్టార్ట్ చేయనండి. ఆ అమౌంట్ మనం తెచ్చుకున్న స్టాక్ మొత్తం సేల్ అయితేనే మనకు ఆ మార్జిన్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. అందుకేనండి ఒక్కొక్కళ్ళు ఒక డ్రెస్ మీద ఒక 200, 300 కూడా మార్జిన్ వేసుకుందే, 200 ప్లస్ మార్జిన్ వేసుకుందే వాళ్ళైతే సేల్ చేయలేరు. ఎందుకు? అందులో ఇప్పుడు 5,000లో నుండి మనం పర్చేస్ చేసామనుకోండి, అందులో ఒక 3,000 అయింది. 3,000 రూపాయలు మామూలు ప్రొడక్ట్ ప్రైసే పోయిందనుకోండి, 200 రూపాయల మార్జిన్ ఉంటుంది కదా, అన్ని డ్రెస్సుల మీద మార్జిన్ ఉంటుంది కదా. అప్పుడు మళ్ళీ రిపీట్ మనం తెచ్చుకోవడానికి అనేది ఉంటుంది. లేదు, ఒక 5 తెచ్చిన 5,000లోనే 3,000 అయినాయి అనుకోండి, మరి ఇంకా మళ్ళీ మన అమౌంటే 200 రూపాయలు మళ్ళీ మన అమౌంట్ తీసుకొని వెళ్ళి మళ్ళీ మనం పర్చేస్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఒక 200 లేదు, మినిమం 100 పైన వేసుకోవాలండి మార్జిన్ అనేది. ఒక 50 రూపీస్, 30 రూపీస్కి ఇంకా మార్జిన్ లేకుండా సేల్ చేసి అవన్నీ అంటే ఆ 5,000 అమౌంట్ అయ్యి ఆ 50 రూపీస్ మార్జిన్ యాడ్ అయితేనే మనకి సేల్ అనేది, లాభం అనేది కనిపిస్తుంది, లేదంటే కనిపించదు.
ఒక షాపులోనే మనకు నచ్చినవి ఇవ్వలేదనుకోండి, వేరే షాప్‌కి వెళ్ళాలి. వేరే షాపు అలాగా మనకి ఒక 2, 3, 4 షాపులు తిరిగినా నష్టమేం లేదండి. అంటే వాళ్ళేదైతే ఇస్తే అది తెచ్చుకొని సేల్ చేసుకునే కంటే, మనకేదైతే పోతాయో అవి తెచ్చుకొని సేల్ చేసుకోవడం చాలా బెటరు. వాళ్ళు ఇక్కడ ట్రస్ట్ షాపు ఇదంతా ఇక్కడే దొరుకుతియి, ఇక్కడే ఇవ్వాలి అనేదేం లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెము ఒక్కొక్కళ్ళ దగ్గర మాత్రమే ఉంటుందండి. అన్నీ కలిపి ఒకే చోట అయితే దొరకవు. ఒక 2, 3 షాపుల్లోని ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెము ఒక్కొక్క దగ్గర తెచ్చుకుంటారు. మనకు నచ్చే ఐటెము వాళ్ళిస్తానంటేనే తెచ్చుకోవాలి. లేదనంటే వద్దనంటే వద్దు. ఎందుకంటే మనకి సేల్ అవ్వకుండా ఇంట్లో పెట్టుకొని ఇంకా మనం రన్ చేయలేం గదా! మళ్ళీ మళ్ళీ